Hi friends, welcome to Story King YouTube channel. Myself Basant Kumar, Scale 2 Officer in Rural Bank. So today's topic is economics and banking. Actually, this comes under financial awareness. So I want to start economics ఫస్ట్. ఎకనామిక్స్ అంటే ఏంటంటే అదొక డిసిప్లిన్. సొసైటీస్ అనేవి స్కేర్స్ అంటే రిసోర్సెస్ తక్కువ ఉన్న వాటిని ఎట్లాగా ఉపయోగించుకుంటున్నాయి, వాటిని పీపుల్ తోటి ఎట్లాగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి, ఎట్లా యూజ్ చేసుకుంటున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇదేంటంటే ఇది ఒక థియరీ టైప్ అనమాట. ఎకనామిక్స్ అనేది ఒక తక్కువ ఉన్న రిసోర్సెస్ని అందరికీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎఫెక్టివ్గా. సో ఆ డిసిప్లిన్ వచ్చేసి ఎకనామిక్స్ అనమాట. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటంటే ఎకనామిక్స్లో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఎట్లాగా అందుబాటులోకి తీసుకొచ్చాము, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అనమాట ఈ ఎకనామిక్స్ యొక్క. ఫోకస్ ఆఫ్ ఎకనామిక్స్ ఏంటంటే ఆదమ్ స్మిత్ అనే అతను వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే దానిలో స్కాటిష్ ఫిలాసఫర్ అండ్ ఎకనామిస్ట్ 1776లో ఇచ్చాడు ఈ థీరీస్ అనేవి. ఈ థీరీస్ బేస్ చేసుకొని ఎకనామీ అనేది ఆర్గనైజింగ్ చేస్తాం. అంటే ఒక ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ ఆర్గనైజింగ్ అండ్ ఎకానమీలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటలిస్ట్ ఎకనామీ, రెండోది స్టేట్ ఎకనామీ అండ్ మిక్స్డ్ ఎకనామీ. క్యాపిటలిస్ట్ ఎకనామీ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ స్టేట్ అంటే ఒక గవర్నమెంట్ అనేది హ్యాండిల్ చేయడం అనేది ఉండకూడదు అనే విధంగా ఇతను ఆదమ్ స్మిత్ ఇన్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్లో 1776లో రాశాడనమాట. స్కాటిష్ ఫిలాసఫర్ ఎకనామిస్ట్ చెప్పిన విధంగా. సో ఆ ఎకనామీ అనేది క్యాపిటలిస్ట్గా ఉండాలా, అంటే గవర్నమెంట్ అనేది కొంచెం తక్కువగా ప్రైవేటైజేషన్ ఉండాలా, ప్రైవేట్ థింగ్స్, ఫ్రీ ఎంటర్ప్రైజెస్ ఉండాలా. సో మార్కెట్ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వాలి అంటే కనుక గవర్నమెంట్ చేతుల్లో ఎక్కువ ఉండకూడదు, అప్పుడు అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది అనేది అతని పాలసీ. సో అది ఫాలో అయ్యేది క్యాపిటలిస్టిక్ ఎకనామీ అనమాట. సో క్యాపిటలిస్టిక్ ఎకనామీని ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ లేదంటే ఫ్రీ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ ఆర్ మార్కెట్ ఎకనామీ ఈ నేమ్స్ తోటి కూడా కాల్ చేస్తారు. నెక్స్ట్ స్టేట్ ఎకనామీ. టోటల్ ఆర్గనైజింగ్ ఆఫ్ ఎకనామీలో 3 ఉంటాయి అని చెప్పాను. ఫస్ట్ వచ్చేసి క్యాపిటలిస్టిక్ ఎకనామీ, స్టేట్ ఎకనామీ అండ్ మిక్స్డ్ ఎకనామీ. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. స్టేట్ ఎకనామీ అంటే గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో ఉంటుంది. సో అది స్టేట్ ఎకనామీ. దీన్నే సెంట్రలైజ్డ్ ఎకనామీ, సెంట్రల్లీ ప్లానెడ్ ఎకనామీ ఆర్ నాన్ మార్కెటింగ్ ఎకనామీ అని కూడా అంటారు. సో ఇది స్టేట్ ఎకనామీ. మిక్స్డ్ ఎకనామీ ఏమైందంటే 20th సెంచరీలో డిప్రెషన్ వచ్చింది, గ్రేట్ డిప్రెషన్ ఇన్ 1929. అప్పుడు ఏంటంటే ఆదమ్ స్మిత్ అనే అతను ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, జాన్ మేనర్డ్ కీన్స్ కూడా అతనిది కూడా ప్రిన్సిపల్స్ తీసుకున్నారు. ఆదమ్ స్మిత్ చెప్పిన ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా అవన్నీ సెట్ బ్యాక్ జరిగింది. అంటే క్యాపిటలిస్టిక్ ఎకనామీ అనేది అంటే ప్రైవేటైజేషన్ వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని సెక్టర్స్ ఉంటాయి, ఆర్మీ కానీ లేదంటే ట్రాన్స్పోర్టేషన్, ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే గవర్నమెంట్ కొన్ని హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవాలి. లేదంటే కనుక సపోజ్ న్యూక్లియర్ వెపన్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లేకపోతే ప్రైవేటైజేషన్స్లో ఉంటే మిస్యూజ్కి ఉంటున్నాయి. సో అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 1929లో ఏమైందంటే గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు ఓన్లీ ప్రైవేటైజేషన్ వల్ల అయితే కనుక ఇబ్బందులు ఉన్నాయి. సో కరెక్ట్గా ఎకనామీ అనేది డెవలప్ అవ్వాలి, ప్రతి ప్రోడక్ట్ కూడా పీపుల్కి రీచ్ అవ్వాలి, దాని తర్వాత డిమాండ్ అండ్ సప్లై చైన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటే కనుక ఓన్లీ ప్రైవేటైజేషన్ కానీ ఓన్లీ స్టేట్ రన్ త్రూ గవర్నమెంట్ ద్వారా కానీ ఈ 2 ఎకనామిక్స్ ద్వారా చేయలేము కరెక్ట్గా అని చెప్పి ఆ గ్రేట్ డిప్రెషన్ ద్వారా 1929లో తెలుసుకున్నారు. సో అప్పటి నుంచి ఏంటంటే నెక్స్ట్ కొత్త ప్రిన్సిపల్స్, కొత్త జాన్ మేనర్డ్ కేన్స్ అనే అతను రాసినటువంటి ఫేమస్ వర్క్ ద్వారా కానీ సో ఇక్కడ నుంచి చేంజ్ మొదలైంది. సో మిక్స్డ్ ఎకనామీ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అనమాట. స్టేట్ అంటే ప్రైవేటైజేషన్ ప్లస్ గవర్నమెంట్ రెండు కూడా ఒక డిమాండ్ అండ్ సప్లై చైన్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కంట్రోలింగ్. కొన్ని ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో అవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, ఏవైతే అవసరం లేవో అట్లాంటివి ప్రజలకి ఇంకా సర్వీసెస్ ఎక్కువ కావాలి, ప్రైవేటైజేషన్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అనే వాటికి వాళ్ళు ప్రైవేటైజేషన్ అనేది చేశారు. సో మిక్స్డ్ ఎకనామీ, స్టేట్ ఎకనామీ అండ్ క్యాపిటలిస్టిక్ ఎకనామీ 3 kinds ఆఫ్
ఎకనామీస్ ఉంటాయి ఆర్గనైజింగ్ చేయడానికే. సో ఎకనామిక్స్ అంటే సింపుల్ థింగ్ ఏంటంటే స్కేర్సిటీ ఉన్న రిసోర్సెస్ని, అంటే తక్కువ ఉన్న రిసోర్సెస్ని పీపుల్కి ఎట్లాగా అందుబాటులో కరెక్ట్గా నీడ్ఫుల్ ఉన్న వాళ్ళకి అందరికీ ఎట్లాగా డిమాండ్ అండ్ సప్లై అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అనేది దాని మెయిన్ సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ అది. సో నెక్స్ట్ వచ్చేసి సెక్టార్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. వన్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ ఏంటంటే నేమ్ ఇట్సెల్ఫ్ ఇండికేట్. ప్రైమరీ అంటే ఏంటి, ఫస్ట్ ఎక్కడ ఉండిద్ది, ఫస్ట్ జరిగేది. అంటే ఒక ప్రొడక్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అమ్మే స్టేజ్ వరకు ఎన్ని సెక్టార్స్లో ఉన్నాయి ఎకనామీ అనేది దీన్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ ఒక సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అది స్టార్టింగ్ ఎక్కడ తయారవ్వాలి, దాని ఇంగ్రీడియంట్స్ అనేవి త్రూ అగ్రికల్చర్ కానీ, మైనింగ్ కానీ, ఫార్మింగ్ అని తయారవ్వాలి. సో దట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. దట్ ఈస్ ప్రైమరీ సెక్టర్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రొడక్షన్. సో అది స్టార్టింగ్ స్టేజ్. సో అది ప్రైమరీ సెక్టర్. సెకండరీ సెక్టార్ వచ్చేసి దోస్ ఇంగ్రీడియంట్స్, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా సోప్లో. సో ఆ ఇంగ్రీడియంట్స్ అని ఒక యూస్ఫుల్ ప్రొడక్ట్గా కొన్ని వాల్యూ యాడెడ్ చేసి ప్రొడక్ట్స్ని వాల్యుబుల్ ప్రొడక్ట్స్గా తయారు చేయడమే సెకండరీ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసింగ్ కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కానీ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి టెరిషరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్. టెరిటరీ సెక్టార్ ఏంటంటే దీన్ని మోస్ట్లీ ఏమంటారు, సర్వీసెస్ సెక్టార్ అంటారు. ఇదేంటంటే ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ సర్వీసెస్ని ఇన్వాల్వ్ అవుతుంది ఈ టెరిటరీ సెక్టార్లో. ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అండ్ అదర్ సర్వీస్ ఆఫ్ సచ్ కైండ్. సో మెయిన్లీ ఏంటంటే ఒక ప్రొడక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే తయారు చేసే ముందు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచి తయారవుతాయో అదేమో ప్రైమరీ సెక్టార్. దాని తర్వాత సెకండరీ సెక్టార్ అంటే ఒక రా మెటీరియల్స్ అనేవి ఒక వాల్యుబుల్ ప్రొడక్ట్స్గా ట్రాన్స్ఫార్మ్ అవటాన్ని చేసేవి సెకండరీ సెక్టార్. ఎగ్జాంపుల్ ప్రాసెసింగ్ కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కానీ. టెరిటరీ ఆర్ సర్వీసెస్ సెక్టార్ అంటే సర్వీసెస్ అంటే ఏంటి, మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కదా. సో అట్లాగా మనం తయారు చేసిన ప్రోడక్ట్ని అమ్మటం కానీ, అమ్మాలంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి, కమ్యూనికేషన్ చేయాలి. సో ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్షన్ ఈజ్ టెరిటరీ సెక్టర్. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎకనామీలో ఆర్గనైజింగ్ ఎట్లా చేస్తారు, దాని తర్వాత సెక్టార్స్ ఏమున్నాయి అనేది ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఎకనామీ అండ్ ఇండియన్ ఎకనామీ అండ్ ఎకనామిక్స్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్.